కిషన్ రెడ్డి గారు గురించి వారు కేంద్ర మంత్రిగా చాలా కీలకమైనటువంటి శాఖల్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. నిజానికి తెలుగునాట నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలా వరకు ఒక కార్పొరేటర్ లేదా ఒక చిన్న స్థాయి నాయకుడు కూడా చాలా ప్రచారంలో నిమగ్నమైన దాఖలాలు మనం చూస్తూ ఉంటాం. అంటే విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు, విపరీతంగా అంటే ఓవర్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. నిజానికి చేసినవి ఎన్నో ఉన్నాయి, కానీ చాలా వరకు చెప్పుకోరు వారు. ఇందాక వారు అన్నారు నిగర్వి చాలా తక్కువ, అంటే ఇట్స్ ఓకే మనం పని చేసుకుంటూ పోవాలనుకునేది సంఘం నుంచి వచ్చిన ఒక లక్షణమో మరి ఏంటో, కానీ నిజానికి వారు చేసిన అంశాలు, వారి అచీవ్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఒకసారి కొన్నిటిని మనం ఈరోజు పంచుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ రోజు ఉన్న పొలిటికల్ అట్మాస్ఫియర్ గురించి కూడా కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మరి కొద్ది రోజుల్లోనే యాత్ర కూడా మొదలవుతున్న టైం కాబట్టి ఒకసారి కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారు లేదా కేంద్ర ప్రభుత్వంలోనూ మీరు మీ టీమ్ ఆఫ్ మోదీ అసలు ప్రతిపక్షాలకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుంటే ఎట్లా సార్? కొంచెం కూడా వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నట్టుగా ఉంది ఆ పార్లమెంట్లో మోదీ గారి స్పీచ్ చూస్తూ ఉంటే. అదే స్పీచ్లో ఒక ప్రధానమంత్రి ఒక మాట అన్నారు, మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉండాలి. నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను, మీరు సీట్లు పెంచుకోండి, కొంత బలంగా ఉండండి అని చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తాను. కరెక్టే. మరి ఇంతకుముందు 270, 280 అన్నదే చాలా పెద్ద టార్గెట్ అనుకునేవాళ్ళం 2014లో. అది అచీవ్ అయిపోయింది. 303కి వచ్చేసారు 2019కి. ఇప్పుడేమో 370 అంటున్నారు. 370 ఆర్టికల్ తీసేసినంత మాత్రాన 370 సీట్లు ఇవ్వాలా? మాత్రాన అన్నది చిన్నది కాదులేండి, చాలా పెద్ద పనేలేండి అది. వాస్తవంగా ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మోడీ గారి గురించి చర్చ జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల పాలన పట్ల చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ చర్చ అనేది మీకు ఇంతకుముందు నెగటివ్ చర్చ ఉండేది, ఏ ప్రభుత్వం ఉన్నా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చర్చ ఉండేది. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మరింత పాజిటివ్ చర్చ జరుగుతూ ఉంది. దాని పర్యవసానమే ఇది. నరేంద్ర మోడీ గారు, మీరు ఇంతకుముందు చెప్పారు 270 నుంచి 302, 302 తర్వాత ఇప్పుడు పెరగబోతున్నాయి, ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఎక్కడా లేదు. అందులో మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో మనలాంటి ప్రజలు ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటారు. ఎక్కడ కూడా ఇది కూడా ఎక్కువ రోజు ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంటే అప్పుడు ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రజలందరినీ నిరక్షరాస్యతలో పెట్టి నడిపించారు. కానీ ఈరోజు మీలాంటి టీవీ ఛానల్స్, ప్రతిపక్షం ఉందంటారా? నీలాంటి టీవీ ఛానల్స్ ద్వారా కొంత ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం ఎత్తుకుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిలోనే మళ్ళీ ప్రత్యామ్నాయం ఎత్తుకుతున్నారు తప్ప వేరే వాళ్ళని ఎత్తుకడం లేదు. రైట్. ఒకసారి ఒక ఫోటో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఇక్కడ ఇది చాలా మందికి ఈ ఫోటో తెలుసు, సోషల్ మీడియాలో అందరూ చూసుంటారు. సోషల్ మీడియాలో మనకందరికీ చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్నదే, కాకపోతే దాని వెనకాల కథ ఏంటో తెలియదు ఎవరికి. ఒకసారి ఫోటో ప్లే చేయండి. ఏమైంది? ఇది వైట్ హౌస్ ముందట అనుకుంటా. ఇక్కడ నరేంద్ర మోదీ గారు, ఆ పక్కనే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరో పెద్ద ఆయన్ని కలుస్తూ ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు, వారు ఒక రాష్ట్ర గవర్నర్. అప్పుడు ఎప్పుడు సార్ అది? ఏ ఇయర్? 1994. సో ట్రిపుల్ డకోటా స్టేట్ గవర్నర్ అయిన డకోటా అని ఉంటుంది. ఓకే. అప్పటి అంటే మోదీ గారు మీరు ఒకేసారి అక్కడికి పోవడము, ఆ డెలిగేషను, అందులో అప్పుడు ఏం జరిగింది, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మోదీ గారు ఏ పొజిషన్లో ఉన్నారు, అప్పుడు ఏంటి అసలు ఒకసారి కథ ఏమైనా చెప్తారా? ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఒక్కటి కథ చెప్తాను. ఫస్ట్ మోడీ గారికి నాకు, నేను అప్పుడు విద్యార్థిని, చూడు టక్ వేసుకోవడం కూడా రాదు నాకు అప్పుడు. మోడీ గారికి క్లీన్ షేవ్ ఉంది, నాకు కూడా ఉంది. నేను కూడా ఎన్నడూ కూడా, నేను 2 సార్లు చేసుకున్నాను. ఒకటి యుఎస్ అయినప్పుడు,
ఒకటి మా నాన్నగారు పోయినప్పుడు, ఒకటి మా అమ్మగారు కాలం చేసినప్పుడు 3 సార్లు మాత్రమే షేర్ చేసుకున్నాను. నరేంద్ర మోడీ గారిది కూడా మీరు ఎప్పుడు చూసినారు ఈ ఫోటో, క్లీన్ షేవ్ ఉన్నాడు. నేను, నరేంద్ర మోడీ గారు, అనంత్ కుమార్, నేను అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. ఓకే. ఉన్నప్పుడు అంటే బీజేపీలోనే ఉంటూ విద్యార్థి మోర్చాలో పనిచేశాను. పార్టీ ఆఫీస్లో ఉండేవాడిని అప్పుడు కూడా. ఆ సమయంలో అద్వానీ గారు ఫోన్ చేసి, మాది అప్పుడు ట్రంకాలు బుకేసి మాట్లాడాలి, స్ట్రీట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఫోన్ చేసి పిలిచారు, ఢిల్లీకి రమ్మంటే ఫ్లైట్ టికెట్ సర్దుకొని పోయినాను. ఫ్లైట్లో వెళ్ళాల్సి వచ్చింది, సర్దుకున్నాను. జనరల్గా ట్రైన్లో వెళ్ళేవాను. ఓకే. 94లో ఫ్లైట్ తక్కువ జర్నీ చేసేవాళ్ళం. ఫ్లైట్లో వెళ్ళి సరే ఇది వీళ్ళిద్దరు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పరిచయం, కానీ అంత పరిచయం లేదు అప్పటికి. అనంత్ కుమార్ కూడా పెద్ద పరిచయం లేదు నాకు. కొంత అనంత్ కుమార్, కొంత కర్ణాటక, కాబట్టి సౌత్ ఇండియా మీటింగ్స్ అయ్యాయి హైదరాబాద్, అప్పుడు పరిచయం అయ్యారు. అప్పుడు వెళ్ళిన తర్వాత మీ ముగ్గురు అమెరికాకి వెళ్ళాలి అన్నారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, ACYPL అంటారు. అది ఇప్పటి కూడా ఉంది ఆ సంస్థ. అది US గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ సంస్థ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి యంగ్ లీడర్స్ని పిలిచి వాళ్ళ భారతదేశానికి సంబంధించినటువంటి పాలసీలు, అక్కడ విధానాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి, అవన్నీ కూడా చేసి కల్టివేట్ చేస్తుంటారు వాళ్ళు. ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ కల్టివేట్ చేసేటువంటి ఒక సంస్థ అది. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఎందుకంటే వాళ్ళ హీరోయిజం అగ్రరాజ్యం కాబట్టి హీరోయిజం చూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రపంచంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి దేశాలు ఉన్నటువంటి యంగ్ పొలిటికల్ లీడర్స్ని పిలిచి వాళ్ళు చూపిస్తుంటారు. అందులో పాటుగా మమ్మల్ని పిలిచారు. అది 40 days టూర్ మాది. 40 days టూరు, మొత్తం గవర్నమెంట్ గెస్ట్లో మేము. అయితే అద్వానీ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మొత్తం బ్రీఫ్ చేసి మాకు ఒక క్లాస్ ఇచ్చాడు. మన దేశం గురించి మాట్లాడాలి, పార్టీ గురించి మాట్లాడొద్దు, డిసిప్లిన్ ఉండాలి. 8-7 గంటలకే ఫోటోస్ ఉన్నాయి ఇక్కడ. బోట్ నడుపుతున్నా నేను. బోటా అదే? నేను బోట్ నడుపుతున్నాను. నా చేతిలో ఒక చేతిలో హ్యాండిల్ ఉంది, ఒక చేతిలో వెనక పక్కకునేది మోడీ గారు. ఓకే. స్పీడ్ బోట్ అంటారు, చిన్న బోటు, ఒక దగ్గర నదిలో నడుపుతున్నాం. బోట్ ఇవాళ చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు భారత్ నడుపుతోంది ఆ బోట్. సార్, అద్వానీ గారు చాలా మాకు ఏ రకంగా ఉండాలి అన్ని బ్రీఫింగ్ చేశారు. ఇప్పుడు చిన్న పార్టీ, మేము చాలా అన్ని కూడా డిసిప్లిన్గా సిస్టంలో ఉండాలనేది. కాబట్టి మీరు చాలా యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ బీజేపీ, యు ఆర్ రిప్రజెంటింగ్ భారత్ అని చెప్పారు ఆ రోజు అద్వానీ గారు. ఆ మాట, వెరీ నైస్. నువ్వు భారతదేశం తరఫున ప్రతినిధిగా వెళ్తున్నారు తప్ప నువ్వు భారతీయ జనతా పార్టీగా అనుకోకూడదు. భారతీయ జనతా పార్టీ అంటే మన దేశానికి వ్యతిరేకంగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడకూడదు అని చెప్పారు. అయినాక ఇంటి ఎదురుగా ఒక షేవింగ్ షాప్ ఉంది, మీరు ఇద్దరు పోయి క్లీన్ షేవ్ చేసుకున్నామని చెప్పారు అద్వానీ గారు. అప్పుడు నాకు కూడా ఒక చిన్నగా ఉండేది. నేను, నరేంద్ర మోడీ గారు ఇద్దరం క్లీన్ షేవ్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయింది. 94లో ఇప్పుడు అందరూ ఫ్యాషన్, మీరు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను చాలా ఉంది. అప్పుడు గడ్డం పెంచుకున్నారంటే మరి అద్వానీ గారి దృష్టిలో ఏదో రకమైనటువంటి భావన. కాబట్టి మనం అమెరికా పోతున్నాం, వాళ్ళంతా క్లీన్ షేవ్లో ఉంటారు, కాబట్టి మీరు క్లీన్ షేవ్లో అని అవన్నీ ఆ రకంగా అప్పుడు క్లీన్ షేవ్ ఆయన చెప్పాడు. కాబట్టి ఇద్దరం పోయి ఒకటే షాప్లో క్లీన్ షేవ్ చేసుకొని వచ్చాము. ఓకే. కాబట్టి అది ఆ కార్యక్రమము ఆల్మోస్ట్ 40 days జరిగింది. అమెరికాలో వెళ్తే అప్పుడు తెలుగు వాళ్ళు తక్కువ, గుజరాతీస్ అప్పటికి ఎక్కువ ఉన్నారు. సాయంకాలం కాగానే ఫస్ట్ 2 days 7 తర్వాత అమెరికా వాళ్ళ ఆఫీసర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నువ్వు ఏమైనా చేసుకో, 7 గంటలకు రూమ్లో వదిలేసిపోయారంటే మళ్ళీ రేపు 9 గంటల దాకా ఎవరు ఆఫీసర్స్ రారు, ఇక మీ ఇష్టం. కాబట్టి 7 o'clock వదిలేసిపోగానే మళ్ళీ మేము స్నానం చేసి అందరం కూర్చునే వాళ్ళం. ఫస్ట్ 2 days నరేంద్ర మోడీ గారు ఒక్కడే వెళ్ళిపోయారు. ఎందుకంటే గుజరాత్ వాళ్ళు పెద్ద గ్యాంగ్ వచ్చేది, తీసుకెళ్ళిపోయారు. ఒకటి ఫస్ట్ డే చూసాం, సెకండ్ డే, థర్డ్ రోజు నేను అనంత్ కుమార్ గొడవ పెట్టుకున్నాను, నువ్వు ఎట్లా పోతావు ఒకటి మమ్మల్ని వదిలేసి అంటే. 3వ రోజు నుంచి మమ్మల్ని కూడా తీసుకుపోయేవాడు. ఓకే. ఆ రకంగా ఆ సమయంలో కూడా మీరు చూశారు, ఒక దగ్గర బ్యాగ్ ఉండే శంకర్, ఇంతకుముందు ఫోటో తీస్తుంటే ఫస్ట్ ఫోటో, ఆ ఫోటో ఆయన ఎంబెడ్ ఒక బ్యాగు, ఆ బ్యాగులో బుక్కు, ఓ పెన్ను. మేమేం రవాబు వచ్చేవాళ్ళం. ఇంకా ఎంతమంది ఆయన ఎక్కడ పోయినా కూడా అగో బ్యాగ్ ఉన్నది శంకకు. అప్పుడు కూడా ఏదైనా చూడడానికి వెళ్తే, మేము అమెరికా వైట్ హౌస్ వెళ్ళలేదు కానీ ప్రెసిడెంట్ ఎక్కేటువంటి విమానం వెళ్ళాము ఆ రోజు మేము. అనే ప్రత్యేకంగా విమానం ఉండేది, ఆ విమానం కూడా చూపించారు మాకు. ఆ యొక్క ప్రతి దగ్గర కూడా నరేంద్ర మోడీ గారు
ఆఫీసర్స్ను ప్రజలను అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని అడిగి అన్ని వివరాలు నోట్ చేసుకునేవాళ్ళు, కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు, ప్రతి విషయము చర్చించేవాళ్ళ వాళ్ళతోటి, ప్రతి విషయం వివరంగా అడిగి తీసుకుని అప్పుడు కూడా మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి ఆ రకంగా ఆయన ఎప్పుడైనా కూడా అమెరికాలో ఉన్నన్ని రోజులు విషయాలు తెలుసుకునేటువంటి వాళ్ళు, అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నము మేము అగ్రికల్చర్ సెక్టార్కి వెళ్ళే వాళ్ళము, ఇండస్ట్రియల్ సెక్టార్కి వెళ్ళే వాళ్ళము, డిఫెన్స్ సెక్టార్కి వెళ్ళాము, స్పేస్ సెంటర్కి వెళ్ళాము ఆ కాలంలో. ఆ రకంగా అప్పటి నుంచి ఆయన అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. మేము ఆ ప్రయత్నం తక్కువ చేసేవాళ్ళం కాదు అసలు మేము. ఓకే, బట్ మీరు నిజంగానే అప్పటికిప్పటికి